ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనంలో, నీ దేశమును నీ బంధువులను నీ తండ్రి ఇంటిని విడిచి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళమని దేవుడైన యెహోవా అబ్రహాంతో చెప్పాడు. ఆత్మీయ ప్రయాణం గురించి ఆలోచించినప్పుడు మనకు మొదటిగా గుర్తుకు వచ్చేది అబ్రహాం జీవితమే. ఎందుకంటే అబ్రహాం జీవితము ఒక ఆత్మీయ ప్రయాణం. దేవుడు అతడిని పిలిచినప్పుడు అతడు ఎక్కడికి వెళ్తున్నాడో పూర్తిగా తెలియదు. కానీ తనను పిలిచిన దేవుణ్ణి నమ్మి విధేయతతో తాను బయలుదేరాడు. అబ్రహాము ప్రయాణం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళిన భౌతిక ప్రయాణం మాత్రమే కాదు. అది దేవుని నడిపింపును నేర్చుకుంటూ ఆయన వాగ్దానాలను విశ్వసిస్తూ ఆయనతో కలిసి నడిచిన ఆత్మీయ ప్రయాణం. దేవుడు అతనికి ప్రతి అడుగును ముందుగానే చూపించలేదు, కానీ అవసరమైనప్పుడు నడిపించాడు. అలాగే ప్రతి విశ్వాసికి కూడా ఒక ఆత్మీయ ప్రయాణం ఉంటుంది. చాలామంది తమ ఆత్మీయ ప్రయాణాన్ని గుర్తించరు. దేవుడు మనలను ఎలా నడిపిస్తున్నాడో, ఏమి నేర్పిస్తున్నాడో, మన జీవితంలో ఎలా పనిచేస్తున్నాడో గుర్తించుకుంటూ ఆయనతో కలిసి నడవటమే ఆత్మీయ ప్రయాణం. చాలామంది ఆత్మీయ జీవితం అంటే ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం, సంఘమునకు వెళ్ళటం మాత్రమే అనుకుంటారు. ఇవన్నీ అవసరమే, కానీ ఆత్మీయ ప్రయాణం అంటే అంతకంటే ఎక్కువ. అబ్రహాం జీవితాన్ని చూడండి. అతని ఆత్మీయ ప్రయాణం ఇస్సాకు జన్మించినప్పుడు ప్రారంభం కాలేదు. దేవుడు అతనిని పిలిచిన రోజు నుండి అతని ప్రయాణాన్ని మనం చూస్తాం. ఎందుకంటే దేవుని నడిపింపు ఒక సంఘటనతో ముగిసిపోదు, అది ఒక ప్రయాణం. అబ్రహాం ప్రయాణం ఊరు దేశంను విడిచి బయలుదేరిన రోజు నుండి, వాగ్దానాన్ని పొందిన రోజుల నుండి, నిరీక్షించిన సంవత్సరాల నుండి, పరీక్షల మధ్య నుండి దేవుడు అతనిని నడిపించాడు. ఆ ప్రయాణమంతా కలిసి అబ్రహామును విశ్వాసపు తండ్రిగా తీర్చిదిద్దింది. అలాగే మన జీవితంలో కూడా ప్రతి సంఘటనకు ఒక ఆత్మీయ అర్థం ఉంటుంది. దేవుడు వివిధ పరిస్థితులు, పరీక్షలు, ఆశీర్వాదాలు, నిరీక్షణలు, వాక్యము మరియు ప్రార్థన ద్వారా మనలను నడిపిస్తాడు. ఈ సంఘటనలన్నీ కలిపి మన ఆత్మీయ ప్రయాణాన్ని నిర్మిస్తాయి. కొన్ని తలుపులను దేవుడు తెరుస్తాడు, కొన్ని తలుపులను మూసివేస్తాడు. కొన్ని ప్రార్థనలకు వెంటనే జవాబిస్తాడు, కొన్ని విషయాల్లో మనలను నిరీక్షింపజేస్తాడు. కొన్ని పరీక్షల ద్వారా మనలను బలపరుస్తాడు. ఇవన్నీ కూడా ఏదో అనుకోకుండా మన జీవితంలో జరిగేవి కావు. ఇవన్నీ మన ఆత్మీయ ప్రయాణంలోని భాగాలే. ఈరోజు మనం ఉన్న స్థితి నిన్నటితో ముడిపడి ఉంటుంది. ఈ సంవత్సరం గత సంవత్సరంతో ముడిపడి ఉంది. అలాగే మన భవిష్యత్తు కూడా ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠాలతో ముడిపడి ఉంటుంది. నిన్నటి రోజు మనకు తెలుసు, ఎందుకంటే అది గతించిపోయింది. అయితే ఈరోజు పూర్తిగా ఏం జరుగుతుందో మనకు తెలియదు, అది దేవునికి మాత్రమే తెలుసు. రేపటి సంగతి అయితే మొత్తం ఆయన చేతుల్లోనే ఉంది. అయితే గతంలో దేవుడు మనలను ఎలా నడిపించాడో మనము గుర్తించినప్పుడు ఈరోజు ఆయన నడిపింపును మనము చాలా స్పష్టంగా గ్రహించగలుగుతాము. అలాగే రేపటిని కూడా ఆయన చేతిలో ఉంచి విశ్వాసంతో ముందుకు సాగగలుగుతాము. ఆత్మీయ ప్రయాణం అంటే రేపు ఏం జరుగుతుందో ముందుగానే తెలుసుకోవటం కాదు, గతంలో దేవుడు చేసిన కార్యాలను గుర్తించటం, ఈరోజు ఆయన స్వరాన్ని వినటం, రేపటిని ఆయన చేతిలో ఉంచి విశ్వాసంతో నడవటం. దురదృష్టవశాత్తు చాలామంది శరీర సంబంధమైన జీవితాన్ని మాత్రమే గమనిస్తారు. ఉద్యోగం, కుటుంబం, ధనం, సమస్యలు, విజయాలు ఇవన్నీ కనిపిస్తాయి. కానీ దేవుడు తమ జీవితంలో ఎలా పనిచేస్తున్నాడో గమనించరు. అందువల్ల వారు తమ ఆత్మీయ ప్రయాణాన్ని కోల్పోతారు. కానీ ఆత్మీయ మెలకువతో జీవించే విశ్వాసులు తన జీవితాన్ని దేవుని దృష్టితో చూస్తారు. ప్రభువా, మీరు నాకేమి నేర్పిస్తున్నారు, మీరు నన్ను ఎటు నడిపిస్తున్నారు అని అడుగుతారు. తమ జీవితంలో దేవుని హస్తము పనిచేయటాన్ని గుర్తించగలుగుతారు. ఈరోజు మనలో ప్రతి ఒక్కరం మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. నా ఆత్మీయ ప్రయాణం నాకు తెలుసా? గతంలో దేవుడు నన్ను ఎలా నడిపించాడో నేను గుర్తిస్తున్నానా? ఈరోజు ఆయన స్వరాన్ని వింటూ నడుస్తున్నానా? దేవుని నడిపింపును గుర్తించేవారు ఆత్మీయ మెలకువతో జీవిస్తారు. అలాంటి వారే తమ జీవితంలో దేవుని చిత్తాన్ని గ్రహించి విశ్వాసంతో ముందుకు సాగగలుగుతారు.